హాయ్, అందరికీ శుభోదయం అండి. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన సాంబారు వడ చేస్తున్నాను. నాకే కాదండి, మీకు కూడా ఎంతో ఇష్టమైంది అన్నమాట. దీన్ని పొద్దున్నే ఈ సాంబారు ఈ వడ ఎలా తింటారో మీకు తెలుసు, నేను కూడా అలాగే తింటాను. దీన్ని ఎలా చేయాలో సింపుల్గా చేసి మీకు అందరికీ చూపిస్తాను. మీరు కూడా అలాగే చేసుకోండి. ఎలా ఉందో ఆ టేస్ట్ అనేది నాకు కామెంట్ పెట్టండి. 4 గంటల సేపు నానబెట్టిన మినప్పప్పు నేను రోట్లో వేసి రుబ్బుకుంటాను. అలాగే సాంబార్ కూడా మీకు చేసి చూపిస్తాను. ఈ 2 మేళవింపుతో మంచి ఐటమ్ మీకు ఈ బ్రేక్ఫాస్ట్గా మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, మినప్పప్పు కడుక్కుందాం, రోట్లో వేసి రుబ్బుకుందాం. ఓకే, ఇది గ్లాసు మినప్పప్పు అండి, శుభ్రంగా కడుక్కుందాం. ఇది కడుక్కోగానే సాంబారు కోసం ఇంకో గ్లాసు కందిపప్పు కూడా బాగా కడుక్కుందాం. వడకి మినపప్పు రుబ్బుకునే ముందు ఈ కందిపప్పుని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుందాం. సాంబారు కోసం ఒక ఉల్లిపాయ, చిన్న లేత సొరకాయ కట్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ కందిపప్పు పొయ్యి మీద పెట్టి 1/2 చెంచా పసుపు, 1 చెంచా నూనె, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ సొరకాయ ముక్కలతో పాటు 4 ఆకులు కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మినపప్పు రుబ్బేసుకుందాం. నువ్వు నేను నడిచింది ఒకే బాట, ఒకే బాట, నువ్వు నేను పలికింది ఒకే మాట, ఒకే మాట, ఆ బాట 2గా చీలిపోయేనా, ఆ మాట నేటితో తీరిపోయేనా, ఆ బాట 2గా చీలిపోయేనా, ఆ మాట నేటితో తీరిపోయేనా, నువ్వు నేను నడిచింది ఒకే బాట, ఒకే బాట, నువ్వు నేను పలికింది ఒకే మాట, ఒకే మాట. అయిపోయిందండి, చూస్తున్నారు కదా, నాకు రోట్లో ఈ విధంగా నలిగింది. ఇది ఇలా ఉండాలన్నమాట. దీనికి గనుక కొంచెం లూజ్ అయినట్టు మీకు అనిపిస్తే ఇంట్లో 2 చెంచాలు బొంబాయి రవ్వ కానీ, 2 చెంచాలు బియ్యం పిండి కానీ, ఈ రెండిట్లో ఏది అందుబాటులో ఉంటే అది వేసి చక్కగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టుకోండి. ఓకే, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. నేనేం కలపని. ఇప్పుడు ఇలాగే తీసి గిన్నెలోకి తీసుకుని వడకేసేసుకుంటా. ఇదంతా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుని, పప్పు ఉడికిపోయి ఉంటుందండి, వెళ్ళి సాంబారు చేసేసుకుందాం. పప్పు మెత్తగా ఉడికిందండి. ఇందులో మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు, సొరకాయ ముక్కలు బ్రహ్మాండంగా ఉడికినాయి. ఇప్పుడు దీన్ని కింద పెట్టేసుకుని పప్పు గుత్తితో మెత్తగా రుబ్బి ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసి అలా కలిపి కాసేపు పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు సాంబారు తయారు చేయడానికి కుండ పెట్టుకొని 3 చెంచాలు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కగానే కచ్చా పచ్చాగా దంపుకొని 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం. వెంటనే 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 4 తుంపి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, వెంటనే 4 ఆకులు కరివేపాకు. ఈ కరివేపాకు చిటపటలాడిన తర్వాత కోసి పెట్టుకున్న ఒకే ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ అవ్వాలండి. సాంబార్కి బ్రౌన్ అయితేనే మంచి టేస్ట్ ఉంటుంది, స్మెల్ ఉంటుంది అన్నమాట.
చూశారు కదా, ఉల్లిపాయలు ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత కోసి పెట్టుకున్న ఒక్క టమాటా ముక్కలు వేసుకొని కొంచెం మెత్తబడే వరకు వేయించుకుందాం. టమాటా మెత్తబడిందండి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక చెంచా కారం, 2 చెంచాల సాంబార్ పొడి, అలాగే ఒక సగం చెంచా ఇంగువ. ఇది ఒక్కసారి ఇలా కలుపుకొని నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు తీసుకుని ఇందులో పోసేసుకుందాం. ఇది ఒక్క 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత రుబ్బి పెట్టుకున్న పప్పు వేసేసుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. ముందు ఒక 1/2 లీటర్ నీళ్ళు వేసానండి. ఇప్పుడు ఇంకొక 1/2 లీటర్ నీళ్ళు వేసి బాగా కలుపుకుందాం. నాకైతే ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. మీ చిక్కదనానికి సరిపడా నీళ్లుగా ఏమైనా కావాలనుకుంటే కొంచెం పోసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఈ మాత్రం బెల్లం ముక్క వేసుకుని బాగా ఉడకబెట్టుకుందాం. బెల్లం ఎందుకు వేస్తున్నారు బాబాయ్ గారు అని మీరు అడగొచ్చండి. మనం వేసే ఉప్పు, కారం, పులుపుకి ఈ బెల్లం కూడా తోడైతే వాటన్నిటిని ఒక లెవెల్ చేసి మంచి రుచి వస్తుంది అన్నమాట. అంతేగాని తీపి మాత్రం ఉండదండి. ఈ సాంబార్ అనేది బాగా మరగాలండి. ఇది ఎంత మరిగితే అంత రుచి ఉంటుందండి. అంతవరకు మూత పెట్టి బాగా మరిగించుకుందాం. ఇది బాగా ఇలా మరిగేటప్పుడు మధ్యలో మనం సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూస్తున్నారు కదండి, సాంబారు బాగా మరుగుతుంది. వేడి వేడి సాంబారు రెడీ అయిపోయిందండి. నాకైతే ఉప్పు కారాలు సరిపోయాయి. మీకు కూడా ఉప్పు కారాలు ఏమైనా చూడాలనుకుంటే ఇప్పుడే సరి చేసుకోండి. ఇప్పుడు ఈ సాంబార్ని పక్కన పెట్టేసుకుని అర్జెంటుగా వడలేసేసుకుందాం పదండి. కడాయి పెట్టుకుని వడ కాల్చడానికి సరిపడా నూనె వేసుకుందామండి. వడపిండిలో రుచికి సరిపడా ఉప్పేసి బాగా కలుపుకొని నూనె వేడెక్కిన తర్వాత వడలు వేసేసుకుందాం. హోటల్ స్టైల్ కాబట్టి వడలు పెద్ద వేసుకోవాలండి. నేను అందుకే ఈ విధంగా వేస్తున్నాను. నేను హోటల్లో కూడా ఇదే సైజ్ చేసేవాడిని అండి. మనం ఇప్పుడు హోటల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఈ విధంగానే వడలు వేసుకోవాలి. వడలు బాగా కాలేయండి. ఇప్పుడు సాంబార్లో వేసేసుకుందాం. ఇలా గనక వడలు సాంబార్లో వేసుకుంటే బాగా సాంబార్ని తాగేసి నిదానంగా వడలో మునిగిపోవడం స్టార్ట్ అవుతాయండి. చూసారండి, ముందుగా వేసిన వడలు సాంబారు బాగా తాగి మునిగిపోయినాయండి. ఇలాగే అన్ని వడలు కూడా బాగా కాల్చుకొని సాంబార్లో వేసేసుకుందాం. సాంబారు అరిటాకులో జారిపోద్దండి. అందుకే ఈరోజు ప్లేట్లో తింటున్నానండి. ఎక్కడికి వెళ్ళకుండా ప్లేట్లోనే ఉంటుంది అనమాట. మొత్తం తాగేయచ్చు. సాంబార్లో బాగా నానేయండి. ఒక్కొక్కటి తీసి ప్లేట్లో వేసుకుందాం. సాంబార్ కూడా పైన బాగా పోసుకోవాలండి. ముందుగానే పల్లీ చట్నీ చేసి పెట్టుకున్నానండి. నాకు సాంబారు వడ మీద ఇట్లా చట్నీ వేసుకుని తింటాం చాలా ఇష్టం అండి. ఇక ఆగేదే లేదండి, ఒక పట్టుబట్టేయటమే. అబ్బా, కమ్మగా ఉందండి. ఈ సాంబార్లో వడ బాగా నాని
పైన చట్నీ పోసుకున్నాం కదండి, తింటుంటే చాలా రుచిగా ఉందన్నమాట. దీన్ని ఇలా ముంచాలండి. సాంబార్ అనేది రుచి వర్ణనాతీతం అండి. ఇక వడ అంటే నేను చేశాను కాబట్టి వడకి తిరిగేలేదు. ఇలా వడలో సాంబారు ముక్కని బాగా స్నానం చేపియాలండి. ఇలా తిరిగేసి బోర్లేసి బాగా నానబెట్టుకుని బా ఇంతసేపు నేను రుబ్బానా, సాంబారు చేశానా, ఎంత కష్టపడ్డాను. ఈ కష్టమంతా ఈ సాంబారు వడ తినేసరికి అంతా మర్చిపోయాను. అంటే అంత రుచిగా ఉందన్నమాట. సాంబార్లో వడ ఎప్పుడు కూడా ఇలా ఎంత బాగా నానితే మనం తినేటప్పుడు జ్యూసీగా అంత బాగుంటుంది అన్నమాట నోట్లో. పంటికి ఎక్కువసేపు నవలాల్సిన పని లేదండి, చాలా మెత్తగా ఉంది కాబట్టి అలా గొంతులో వేసుకుంటే లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది అది. మేము రాయచూరు, విజయనగరం, కర్నూలులో ఉన్నప్పుడు అండి ఇలాగే పొద్దున్న వడ వేయగానే ఒక కప్పులో వడ వేసుకుని ఇలా 2-3 వడ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టేవాడిని. ఈ వడ వేయటం అంతా అయిపోయిన తర్వాత ఆ వడ బాగా ముక్కలు చేసుకుని సాంబార్తో కలిపి వడ తినేవాడిని అనమాట. మా బామ్మర్ది ఉన్నాడండి, నా భార్య తమ్ముడు, వాడికి వడ సాంబార్ అంటే మహాప్రాణం అండి. పొద్దున్న వచ్చి బావా వడ సాంబార్ అయిందా అనేవాడు. గబగబా కప్పు తెచ్చుకుని 2 కానీ 3 కానీ వడ వేసుకుని బాగా నిండా సాంబార్ పోసేవాడు. ఎందుకంటే ఈ వడ మొత్తాన్ని ఆ సాంబార్లో స్నానం చేపించేవాడు. పైనంత చట్నీ వేసుకుని అరగంట 30 గంట నానిన తర్వాత వచ్చి తినేవాడండి. అబ్బా చాలు బావా అమృతం అనేవాడు. అమృతం అనేది వాడి ఊతపదం అనమాట. వాడికి ఏదైనా నచ్చిన ఐటెం తింటే ఈ మాట అనేవాడు. ఇక ఆ రోజుల్లో భోజనమే చేయడు. ఆ 2 కానీ 3 కానీ వడ సాంబార్తోనే వాడు చాలా హ్యాపీగా తినేవాడు అనమాట. అంటే చాలామందికి ఈ వడ సాంబార్ నానబెట్టుకుని తినటం అంత ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇలా సాంబారు వడ నానబెట్టుకుని తినటం ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే విజయనగరంలో మా సాంబార్ కానీ, రాయచూరులో కానీ, విజయనగరం, కర్నూలులో కానీ ఇట్లాగే మా సాంబారు వడ ఇడ్లీ తిన్న వాళ్ళకి ఆ టేస్ట్ తెలుస్తుంది. ఎంతమంది తినుంటారో తప్పనిసరిగా మీ బాబాయ్ గారికి కామెంట్ చేయండి. ఓకే. ఈ టేస్ట్ ఏడ దొరకాలండి. బ్రేక్ఫాస్ట్ ఇంత మంచి ఐటెంతో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మీకు ఈ రోజంతా ఎంతో హ్యాపీగా గడిచిపోద్ది అనమాట. వడ మాత్రం తృప్తిగా తినేసానండి. సాంబార్ తాగాలండి. ఈ సాంబార్ ఇలా తాగితేనే నాకు తృప్తిగా ఉంటుంది, కడుపు నిండినట్టు ఉంటుందండి. ఇలాంతా పక్కకు జరుపుకొని ఒక పట్టుబట్టేయటమే. అబ్బా ఎంత టేస్ట్ ఉందండి సాంబారు, సూపర్ టేస్ట్ ఉందండి. చట్నీలో మిక్స్ అయింది కదండి, రుచి మాత్రం డబల్ అవుద్ది. నిజంగా అంత టేస్ట్ ఉంటుంది ఇది. ఇలా తాగాలనే నేను ఇంత సాంబార్ పోసుకున్నానండి. నాకు వడ సాంబార్ ఎంత ఇష్టమో వడ నానబెట్టిన సాంబార్ కూడా అంతే ఇష్టం. చూసారా ఎంత తాగానో, చాలా హ్యాపీ అన్నమాట. ఈరోజు ఈ రకమైన బ్రేక్ఫాస్ట్తో నాకు ఈ టైం ముగిసిందంటే దీని తర్వాత ఒక మంచి ఫిల్టర్ కాఫీ చేసుకొని తాగితే ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోద్దండి. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.